నేటి బాలలు రేపటి పౌరులు, భవిష్యత్తు తరానికి ఆశాకిరణాలు. అలాంటి నవతరం భవిష్యత్తు యువతరం బలహీనమవుతోంది. నల్గొండ జిల్లాలో వేళ్లూనుకుపోయిన ఫ్లోరోసిస్ భూతం నిశ్శబ్దంగా బాల్యాన్ని కబళిస్తోంది. కాళ్లు వంకర్లు పోయే దుస్థితి ఈ తరంలో లేదని ఊరట చెందుతున్నా అంతకంటే భయంకరమైన విషవలయంలో చిక్కుకుపోతున్నారు చిన్నారులు. శుద్ధ నీరు లేక చిన్నతనంలోనే ఒళ్లు గుల్లవుతోంది. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న అవాంఛనీయ ప్రమాదకర పరిణామాలపై ఈనాడు ఈటీవీ ప్రత్యేక కథనం. వీరంతా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు. ఇక్కడ ప్రతి విద్యార్థి వద్ద పుస్తకాలతో పాటు నీళ్ల సీసా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బడిలో సురక్షిత మంచినీరు అందుబాటులో లేదు. బోరు నీరే వారికి మంచినీరు. విషతుల్యమైన ఆ నీటిని తాగలేక పుస్తకాలతో పాటు నీళ్ల సీసా వెంటబెట్టుకు తెచ్చుకుంటారు. ఉదయం నుంచి తెచ్చుకున్న నీళ్లు మధ్యాహ్నానికి అయిపోతాయి. దాహం తీర్చుకోవాలంటే తిరిగి బోరు నీళ్లు తాగాల్సిందే. మధ్యాహ్న భోజన రూపంలోనూ ఫ్లోరైడ్ మహమ్మారి వారిని కబళిస్తూనే ఉంది. మధ్యాహ్న భోజనంలో వినియోగించేది 9 ppm ఉన్న బోరు నీరే. 180 మంది విద్యార్థులున్న పాఠశాలను ఈనాడు ఈటీవీ బృందం 2 దంతవైద్య నిపుణులతో వెళ్లి సందర్శించింది. ఒక్కొక్కరిని పరీక్షించగా 10 ఏళ్లలోపు వయసున్న వారిలో 20% మందికి దంత ఫ్లోరోసిస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరో 20% మందికి బయటపడని తొలిదశలో ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు 959 పాఠశాలల్లో నీటి ట్యాంకులు నిర్మించినా కృష్ణా జలాలు మాత్రం సరఫరా కావటం లేదు. వేళ్లూనుకున్న ఫ్లోరైడ్ భూతం దశాబ్దాలు దాటినా సమసిపోలేదని, నిశ్శబ్దంగా జడలు విప్పుతూ బాల్యాన్ని కబళిస్తోందనడానికి ఇదో ఉదాహరణ. దగ్గర ఒక 30 years అవుతుంది. అంత అప్పటి నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. పిల్లలు రోజు ఇంటికానే తెచ్చుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళు అయిపోగానే మళ్ళీ ఇంటికి పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఓడ ఇదే జరుగుతుంది. సాగర్ వాటర్ వీక్లీ 1 time 2 times వస్తారు. ఆ రోజు సాగర్ వాటర్ పోస్తారు. తర్వాత ఇక బోర్ వాటర్ వాడతారు సార్. ఈ వేసవి కాలంలో అయితే మంత్లీ 1 time 3 times వస్తుంది. ఇప్పుడు పోయిన వీక్లో వచ్చింది, ఈ వీక్ రాలే. మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ వాటర్తోని పిల్లలకు కాళ్ళ నొప్పులు, తర్వాత పండ్లు ఖరాబ్ కావడం, తర్వాత మానసికంగా కూడా ఎరుగుదల లేదు సార్. చాలా మా నేటివ్ మండల్ కూడా ఇదే కాబట్టి మరి మేము పుట్టినప్పటి నుంచి ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నాము. ఎట్టకేళ్లకు మా యొక్క జనరేషన్ అయితే ఎట్లాగూ పాడైంది, పళ్ళకు సంబంధించి కానివ్వండి, ఎముకలకు సంబంధించి కానివ్వండి. అయితే మేము చెప్పేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్లనే వాళ్ళ యొక్క పళ్ళు, వాళ్ళ యొక్క ఎముకలు కూడా చాలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మా జనరేషన్తో పాటు వీళ్ళ కూడా జనరేషన్ కూడా పాడవుతున్నందుకు మేము ఒక ఉపాధ్యాయుడిగా చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఈ వాటర్ని తప్పించడం కోసం మా స్కూల్లో ఒక కృష్ణా వాటర్ ట్యాంక్ కట్టించడం కోసం ఎంతోమంది అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఎలాంటి స్పందన మాకు లేదు. నల్గొండ జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాలకు కృష్ణా జలాల సరఫరా లేదు. 5 ఏళ్లలోపు చిన్నారులకు తయారు చేసే భోజనాన్ని బోరు నీళ్లతోనే వండుతున్నారు. కృష్ణా జలాలు అందుబాటులో లేకపోవటం వల్ల బోరు నీళ్లు వారికి తాగిస్తున్నారు. చిన్న వయసులో ఎముకలపై పడే దుష్ప్రభావం భవిష్యత్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాగర్ నీళ్ళు వచ్చిన రోజు సాగర్ నీళ్ళు తెస్తాం సార్. రాని రోజు ఉప్పు నీళ్ళు పెట్టి వండుతాం. బోర్ నీళ్ళు పెట్టి వండితే పిల్లలకు నడుములు పోతాయి. చిన్న వయసు కదా వాళ్ళది. ఉప్పు నీళ్ళతో ఉంటే బొక్కలలో ఫ్లోరింగ్ వస్తుంది సార్. వాళ్ళకి గ్రామాలకి ట్యాంకులు కట్టారండి. ట్యాంకులు కట్టారు కానీ ఎక్కడ దేనికి నీరు అందట్లేదండి. ట్యాంకులకు అసలు నీరు లేదు. ట్యాంకుల్లో ప్రతి ఒక్కళ్ళకి గ్రామాల్లో పళ్ళకి సంబంధించిన డెంటల్ ఫ్లోరోసిస్ అనేది కామన్గా ఉంది. కానీ స్కెలిటల్ ఫ్లోరోసిస్ మాత్రం అది పూర్తిగా నియంత్రణ కాలేదు. అది ఇంకా నడుస్తూనే ఉంది. అది స్కెలిటల్ ఫ్లోరోసిస్ వల్ల ఏమైందంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు, పరిగెత్తలేరు, ఏమన్నా గట్టి పనులు చేయాలన్నా కూడా చేయలేరు అన్నమాట. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాబక్షపల్లికి చెందిన బొమ్మగాని సుగుణమ్మ, వెంకటయ్యలకు 3 సంతానం కాగా శిరీష, సింధు ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. చూడ్డానికి 10 ఏళ్లలోపు పిల్లల్లా కనిపిస్తున్న శిరీషకు 15 ఏళ్లు, సింధుకు 12 ఏళ్లు. కౌమారంలో ఉన్నవారు బాల్యంలో ఉన్నట్లుగా కనిపించడానికి కారణం ఫ్లోరైడ్ భూతమే. వారిద్దరూ 5 ఏళ్లలోపు వయసులో అందరూ చిన్నారుల మాదిరిగానే ఆరోగ్యంగానే బాగానే ఉన్నా ఆ తర్వాత ఫ్లోరైడ్ వారిని కబళించింది. శిరీష కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోగా కండరాలు బలహీనమయ్యాయి. ఎటూ కదల్లేని దుస్థితి. చెల్లెలు సింధు అలాంటి స్థితికి చేరువలో ఉంది.
చూడ్డానికి అవయవాలు సక్రమంగా కనిపిస్తున్నా ఇప్పటికే ఎముకలు పెళుసుబారిపోయాయి. ఒళ్ళు నొప్పులతో నిత్యం నరకమనుభవిస్తోంది. గ్రామంలోని చాలా మంది చిన్నారుల పరిస్థితి అలానే ఉంది. ముగ్గురు ఆడపిల్లలు ఇట్లనే అయిపోయారు సార్. ఏ పిల్లలు చూసినా కానీ నా పిల్లలు గిట్లా మంచిగా ఉంటారేమని అనుకుంటాను సార్. నేను పిల్లలు చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. ఎవరికి లేని నీళ్ళు నాకే ఉన్నవి నీళ్ళు, మంచి నీళ్ళు ఉంటే మంచిగా రాయి, మంచిగా ఉంటే మంచిగా ఉండనేమో అని నాకు బాధగా ఉంటుంది సార్. ఇప్పుడన్నా మంచి నీళ్ళు వస్తే ఇప్పటికన్నా ఆగిపోతుందేమో. ఒక్క అమ్మాయి అన్నా మంచిగా ఉండాలి సార్. నా కొడుకుండు ఆయన గిట్లా మంచిగా ఉండాలని ఉంది సార్. నాకు ఈ సంవత్సరం ఇంకా మొత్తం నడుస్తలేదు. ఇప్పుడు పెద్దగా అవుతా ఉంటే అట్లా అవుతారు. మందులు లేని రోజే లేదు ఆమెకు. ఆ మందులు తిన్నా కానీ మంచిగా అట్లేదు సార్. ఎవరికైనా నాలాంటి బాధ రావాలి సార్. ఒక్క పిల్లతోటి అంటే ఏగలేకపోతారు. ఇంట్లో ముగ్గురు పిల్లలు సార్. మంది పిల్లలు చూసినా కానీ నాకు మస్తు బాధగా ఉంటుంది సార్. నా పిల్లలు ఇట్లుంటే బాగుండునేమో, ఇట్లా పని చేస్తే బాగుండునేమో అనిపిస్తుంది సార్ నాకు. మా పిల్లలు ఎట్లా ఉన్నా బాగానే ఉన్నారు కానీ పొద్దున్న లేస్తే దానికి ఎప్పుడు బాగానే ఉంటుంది సార్. ఆమె గురించి అందరు పీకారు మాకు. ఆ పిల్లలు ఒక్క పిల్లలన్నా మంచిగా ఉంటే మంచిగా ఉండిపోవు. వాళ్ళు ముగ్గురు అట్లనే అయిపోయినందుకు మా పరిస్థితి మాకే మస్తు బాధ అనిపిస్తుంది ఒక్కసారి. కానీ నాకు 23-24 ఏళ్ళు ఉంటాయి. మాకు నీళ్ళ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. నీళ్ళు ఎప్పుడు ఒకసారి వస్తే కృష్ణా వాటరు ఎప్పుడు సరిగ్గా రావి. నీళ్ళు ఇవ్వాలి. ఇట్లాంటి పరిస్థితి ఇంకొకరికి రావద్దని కోరుకుంటున్నాయి. ఇట్లా మా జీవితం అయిపోయింది. ఇంకెవరు కావద్దు. అందరు మంచిగా కొట్టాలి. కాళ్ళు చేతులు అన్ని నొప్పులు ఉంటాయి. నిద్ర కూడా రాదు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మారి ప్రభావం తగ్గలేదు అనడానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. మర్రిగూడ మండలంలోని ఖుదాబక్షపల్లి, నామాపురం, శివన్నగూడెం, ఇందుర్తి, కొట్టాల, వాయలపల్లి, బట్లపల్లి, చర్లగూడెం, వెలగపల్లి వంటి గ్రామాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉంది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఆ గ్రామాలకు సురక్షిత మంచినీరు అందటం లేదు. 500 కుటుంబాలున్న గ్రామానికి రోజుకు కనీసం 30,000 లీటర్ల సురక్షిత తాగునీటిని అందించాల్సి ఉన్నా వారం రోజులకోసారి ఆ నీళ్లు అందట్లేదు. కృష్ణా జలాల కోసం ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మించి సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదు. ఆ ఊళ్ళో ఏ వాటర్ వస్తలేదు. లోపలికి వెళ్ళి ఒక బండి వస్తుంది. ఆ బండితోటి 10 రూపాయలు ఇచ్చి ఆ 20 లీటర్లు కూడా సరిగా ఉంటాయో ఉండవు. ఆడ పంచాయతీ పెట్టుకొని అయినా ఒకరికి పోస్తాడు, ఒకరికి పోయాడు. ఇక ఈడ మాకు ఫిల్టర్ ఉంది. ఆడికి పోతాం 5 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి ఇక చేతగానమ్మ నాసుండిది అయితేనేమో ఇవే దాగిస్తుంది. ఈ నీళ్ళైనా మాకు సరిగ్గా వస్తలేవు. తాగేవి అవే, బట్టలు ఉతికేవి అవే, వంట వండేది అవే. ఈ నీళ్లు పోసి మేము వంట వంతే బియ్యం అయితే పచ్చగా పసుపు వేసినట్టు అవుతున్నాయి. ఇప్పుడు సింధు, శిరీష, మనుష అట్లాంటి అమ్మాయిలు చాలా మట్టుకు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అబ్బాయిలకైనా అదే బాధ, అమ్మాయిలకైనా అదే బాధ ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉన్న పరిస్థితి కూడా ఉంది మా ఊళ్ళో. మా అమ్మల్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇక ముందైనా మమ్మల్ని పట్టించుకొని మాకేదైనా హెల్ప్ చేస్తారని మేము కోరుతున్నాం. ఎట్లా ఊర్రు కూర్చుంటే లేసేది లేదు, లేస్తే కూర్చునేది లేదు. ఎత్తుకపోవాలి, ఎత్తుకరావాలి, పండబెట్టాలి, లేవట్టాలి. ఆయనకైతే లేవస్తలేదు ఈ నీళ్ళు తాగి. ఇక బిందెలు మొత్తం పొదటీలు మొత్తం పోరింగ్ బట్టి తెల్లగా బట్టి బిందెలకే అట్ట పడుతుంది. మా కడుపులో పట్టదా? మేమేం లేస్తాం? ఇక మాకు ఇన్ని ఏళ్ల సంది కూడా నీళ్ళ సౌకర్యం లేదు. మాకు సాగర్ నీళ్ళు లేవు, ఫిల్టర్ నీళ్ళు లేవు, ఏ నీళ్ళు లేవు. మాకు అసలు దగ్గర నీళ్ళు లేక మాకు ఇబ్బంది అవుతుంది. మొండిగోడలు, కూలిన ఇళ్లు, శిథిలావస్థకు చేరిన పాఠశాలతో కనిపిస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు 50 కుటుంబాలున్న గ్రామం. అప్పటి పల్లెకు బోరునీరు మాత్రమే ఆధారం. బోరునీరు తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు ఆ గ్రామస్తులు. చివరకు ఆ బోరుబావులు చుక్కనీరు లేకుండా తయారయ్యాయి. ఆరోగ్యం, మంచినీటి ఎద్దడి కారణంగా చివరకు పల్లెకు పల్లె మొత్తం వలసపోయింది. ఆ ఊరి పక్కనే ఉన్న మేటిచందాపురం ప్రస్తుతం కనుమరుగైంది. ఇక్కడ 25 కుటుంబాలుండే. అయితే కొంతమంది వాళ్ళు వెళ్ళిపోయినా సరే అనుకున్నాం. ఈ ఊరు ఇక మొత్తం కాల్ చేసినారు సార్. ఏం లేదు, 8 సంవత్సరాలు అవుతుంది ఈ ఊరు కాల్ చేసి. నీళ్ళు ఏడ బోర్లు వల్లే విన్నావా. ఒక ఆపత్తి వస్తే మటుకు ఒకటి మాపటి నైట్ పూట ఏం చూడండి సార్. ఒకటే బోరు ఆగో ఆ తోలు ఒకటే బోరు ఏం లేవు. అన్నీ వేసి ఖాళీగా అయింది సార్ నీళ్ళు వల్లే. 25 ఏళ్ల నుంచే దిగువాళ్ళకి వచ్చేది సార్ మొత్తం మీద. ఇక్కడ కొంతమంది సార్ కాలు చేతులు కూడా పడిపోయి ఆకాశం పడిపోయారు. 4 చచ్చిపోయారు. కాలు చేతులు పడి కూడా చచ్చిపోయారు. ఫ్లోరైడ్ సమస్యకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథే సరైన పరిష్కారం.
కానీ గతేడాది ఆగస్టు వరకే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సురక్షిత మంచినీళ్లు సరఫరా చేస్తామన్న సర్కార్ ఇప్పటికీ నీళ్లివ్వలేకపోయింది. జిల్లా వ్యాప్తంగా కృష్ణా, గోదావరి జలాలు మిషన్ భగీరథ ద్వారా అందించాలంటే మరో 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు క్రమం తప్పకుండా కృష్ణా జలాల్ని సరఫరా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.